యథా రాజా తథా ప్రజ అన్నది పాత సామెతే. అంటే పాలించే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారన్నమాట. పాలకుడు సమర్థుడిగా ఉంటే గ్రౌండ్ లెవెల్లో సీన్ ఎలా ఉంటుందో ప్రస్తుతం తెలంగాణను చూస్తే అర్థమవుతోంది. అవును, మీరు విన్నది నిజమే. సీఎం రేవంత్ డైరెక్షన్లో ఇప్పుడు అన్ని శాఖలు యాక్టివేట్ అయ్యాయి. ఎలా అంటే మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా. అవును, లంచాలు తీసుకుని పై చెకింగ్లు చేసి వదిలేయడం కాదు, ఫుల్ స్వింగ్లో యాక్షన్ ప్లాన్ నడుస్తోంది. ఇక చెరువుల సంరక్షణ కోసం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏకంగా హైడ్రా లాంటి వ్యవస్థనే ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఏ డిపార్ట్మెంట్ ఏమేం చేస్తోంది? అక్రమాల పుట్టలు ఎలా బద్దలవుతున్నాయి? లెట్స్ వాచ్ దిస్. యాక్షన్లోకి అన్ని శాఖలు. తెలంగాణ చరిత్రలోనే సంచలనాలు. హైడ్రా, ఏసీబీ, టీజీనాబ్, ఫుడ్ సేఫ్టీ. ఎక్కడికక్కడ బద్దలవుతున్న పుట్టలు. అక్రమాలంటేనే వణుకు పుట్టేలా చర్యలు. సీఎం రేవంత్ డైరెక్షన్లో దూకుడు. రైట్, తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏదో ఒక చెకింగ్ జరగడం, ఆఫీసర్లంతా గ్రౌండ్లో కనిపించడం, కలెక్టర్లు కూడా వరుసగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం చూస్తున్నాం. వరుసగా ఏసీబీ దాడులు, యాక్షన్లోకి హైడ్రా దిగడం, డ్రగ్స్ ఆనవాళ్లు ఎక్కడ ఉన్నా కనిపెట్టి పట్టుకుంటున్న టీజీనాబ్, హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు, మెడికల్ షాప్లను తనిఖీ చేస్తున్న డ్రగ్ కంట్రోల్ అథారిటీ, ఇలాంటివన్నీ రోజు చూస్తున్నవే. మరి ఈ డిపార్ట్మెంట్లన్నీ ఇన్నాళ్లు ఏమయ్యాయి? ఎందుకు తూతూ మంత్రంగా వ్యవహరించారు? లోపం ఎక్కడ ఉంది? రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లు ఫస్ట్ టైం ఫుల్ స్వింగ్ లో కనిపిస్తున్నాయి. ఆఫీసర్లంతా వరుస చెకింగ్స్ లో బిజీ అవుతున్నారు. ఇచ్చిన టాస్క్లను పవర్ఫుల్ గా పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నారు. ప్రజల ప్రాణాలపై ఎఫెక్ట్ చూపే శాఖల్లో తిష్టవేసిన అవినీతిని తరిమి కొడుతున్నారు. ఇన్నాళ్లు ఆమ్యామ్యాలతో సరిపెడుతూ వచ్చిన కొందరు ఆఫీసర్లకు ఇప్పుడు కష్టకాలమే వచ్చింది. నిజానికి నిజాయితీ పరులైన ఆఫీసర్లు ఉన్నా పైనుంచి ఒత్తిళ్లతో లంచాలు తీసుకొని వారిని పని చేయనివ్వకుండా ట్రాన్స్ఫర్లు చేయించడం, ఇలాంటివెన్నో జరిగాయి. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ డైరెక్షన్లో అన్ని శాఖలు పరుగులు పెడుతున్నాయి. ఇన్ని రోజులు ఇష్టారాజ్యం, ఆడిందే ఆట, పాడిందే పాట. రివ్యూలు చేసేవారు లేరు, పనితీరును చూసేవారు లేరు. టాస్కులు ఇవ్వడమే మరిచిపోయారు. దీంతో వ్యవస్థలు కూడా పడకేశాయి. అవినీతి మత్తులో చాలా డిపార్ట్మెంట్లు కూరుకుపోయాయి. అందుకే గ్రౌండ్ లెవెల్లో చాలా సమస్యలు తిష్ట వేసుకుని కూర్చున్నాయి. వాటిని సెట్ చేయడానికే ఇంత టైం పట్టింది. ఇప్పుడు బూజు దులపడంతో అంతా రోడ్లపైనే కనిపిస్తున్నారు. హైడ్రా నుంచి చూద్దాం. నిజానికి పర్యావరణానికి చాలా కీలకం చెరువులు, సహజ వనరులు. కానీ నగరీకరణతో అవి పూర్తిగా నాశనమైతే సిటీలో ఉండడమే కష్టమవుతుంది. ఇది చాలా తీవ్రమైన అంశం. పైగా చెరువులు ఆక్రమించి ఇళ్లు కట్టుకుంటే భారీ వర్షాలతో మళ్లీ అవన్నీ నీట మునుగుతాయి. ఇప్పటికే హైదరాబాద్లో ఈ పరిస్థితి కనిపిస్తూనే ఉంది. చాలా చెరువులు చాలా వరకు కుచించుకుపోయాయి. వాటి భూములు అన్యాక్రాంతమైపోయాయి. అడ్రస్ లేకుండా పోయాయి. ఎటు చూసినా అన్ని ఇండ్లే కనిపిస్తున్నాయి. అది పరిస్థితి. భారీ వర్షం పడితే నీళ్లు వెళ్లే దారి ఉండదు. దీంతో రోడ్లన్నీ చెరువులుగా మారిపోతాయి. అంతేకాదు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై బయటకు రావడానికి లేదు, లోపల ఉండలేరు. చిన్నపాటి పడవలు వేసుకుని తిరగాలి. ఇవన్నీ సీన్లు హైదరాబాద్లో కనిపించేవి. అయితే ఇంకెన్నాళ్లు ఈ పరిస్థితి అని సీఎం రేవంత్ అనుకున్నారు. ఇకపై చెరువుల కుంటల జాగాలు కాపాడాల్సిందేనని హైడ్రా అనే సరికొత్త వ్యవస్థనే ఏర్పాటు చేయించారు. దీని పూర్తి పేరు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఈ విభాగానికి ఏకంగా 259 మంది ఆఫీసర్లు, సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఒక్క ఐపీఎస్,
3 గ్రూప్ 1 స్థాయి ఎస్పీలు, 5 డిప్యూటీ సూపరింటెండెంట్లు, 21 మంది ఇన్స్పెక్టర్లు, 33 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 5 రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, 12 మంది రిజర్వ్ ఎస్ఐలు, 101 మంది కానిస్టేబుల్స్, 72 మంది హోంగార్డ్స్, 3 అనలిటికల్ ఆఫీసర్లు, 3 అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్లను కేటాయించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. హైడ్రాకు 3500 మంది సిబ్బంది అవసరమని హైడ్రా కమిషనర్ ప్రభుత్వాన్ని గతంలో కోరగా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. నిజానికి చెరువుల మాయమన్నది మన హైదరాబాద్కే పరిమితమైన ఇష్యూ కాదు. దేశంలోని మెట్రో నగరాలన్నీ ఫేస్ చేస్తున్నవే. ఇటీవలే బెంగళూరులో చెరువులకు నీళ్లు వెళ్లే మార్గాలను ఆక్రమించి కట్టిన 19 హైరైజ్ బిల్డింగ్లను కూల్చేసేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలిక రెడీ అవుతుంది. అటు తమిళనాడులోని 138 ఎకరాల్లో విస్తరించి ఉన్న కడప్పాకం లేక్ను పర్యావరణ అనుకూలంగా మార్చేందుకు స్టాలిన్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. అంటే ఇవన్నీ ఉదాహరణలు చెప్పేదొక్కటే, చుట్టూ పర్యావరణం బాగుంటేనే మనుషులకు మంచి జరుగుతుంది, లేకపోతే కష్టమే అన్నది నేచరే చెబుతుంది. ఒక చెరువైనా కుంట అయినా శుభ్రంగా ఉంటే పక్షులు, చెట్టు, చేమ సమతుల్యత సాధ్యమవుతుంది. అందుకే మన దగ్గర హైడ్రా ఫుల్ యాక్షన్లోకి దిగింది. ఎవరు అడ్డు వచ్చినా పక్కన పెట్టేసి మరీ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తుంది. నోటీసులు ఇవ్వడం, కూల్చడం ప్రస్తుతం ఇదే జరుగుతుంది. పర్మిషన్లు తీసుకొని కట్టినా ఆ పర్మిషన్లను క్యాన్సిల్ చేసి మరీ స్పీడ్ పెంచుతున్నారు. నిజానికి ఈ హైడ్రా చర్యలను అడ్డుకునేందుకు రాజకీయాలకు అతీతంగా కొందరు ఏకమైనట్లు కూడా ప్రచారము జరుగుతుంది. కానీ హైదరాబాద్ చెరువుల కథ మాత్రం పూర్తిగా మారడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆ ఎంక్రోచ్ అయిన ప్లేసెస్ లో అంటే లైక్ ఎఫ్టీఎల్ ఉంటుంది, లేకపోతే బఫర్ జోన్ ఉంటుంది. వీటిలో ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి. దాంట్లో అనాథరైజ్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. అనాథరైజ్ దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తాం. కొన్ని ఆథరైజ్ కూడా ఉంటాయి, ఆథరైజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దాని మీద కూడా మేము చేసే ఆథరైజేషన్ కూడా క్యాన్సిల్ చేసేటట్టు కూడా మేము దాన్ని కూడా చట్టపరంగా చేసేటట్టు. సో అది ఫేజ్ 2లో అంటే బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో వచ్చిన ఆల్రెడీ ఎప్పుడో ఉంటారు, అంటే లాస్ట్ 4-5 ఏళ్ల క్రిందో 10 ఏళ్ల క్రిందో వచ్చి ఇల్లులు కట్టి ఉన్నోళ్ళు అట్లాంటి వాళ్ళు. సో దాన్ని కూడా మనం ఫేజ్ 2లో విల్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. ఫేజ్ 3 ఈజ్ యూ హ్యావ్ టు రివైవ్ ద లేక్. ముందు అక్కడ మొత్తం పూర్తి చేస్తున్నారు. పూర్తి చేసినప్పుడు నీటినంతా కూడా ఆ లేక్ అంతా పూడికలు ఇప్పుడు బెంగళూరులో చేస్తున్నారు, చాలా చోట్ల కూడా చేస్తున్నారు. రివైవల్ ఆఫ్ ద లేక్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్గా ఏంటంటే దాన్ని పూడికలు తీసి మొత్తం ఆ లేక్ని మళ్ళీ మొత్తం ఎక్కడ వర్షం పడ్డా కానీ కూడా అదే చెరువు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ చెరువులన్నీ పూర్తి చేశారు, దాంట్లో ఇల్లులు వచ్చేసినాయి, అపార్ట్మెంట్స్ వస్తున్నారు, ఎవరికి వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ పోవడంతో వర్షం పడితే నీళ్ళు ఎక్కడికి పోవాలి? వర్షం పడితే కనుక నీళ్లు మళ్ళీ అక్కడికే వస్తాయి. మీరు చెరువులు పూర్తి చేశారు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న క్యాచ్మెంట్లో ఉన్న గ్రేడియంట్ అంటే నీళ్ళు ఎటు పారాలనే దాన్ని మీరేం మేనేజ్ చేయలేరు కదా, అది ఖచ్చితంగా ఇటే వస్తుంది మళ్ళీ. అటు అవినీతి అధికారులపై ఏసీబీ కూడా స్పీడ్ పెంచింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్న వారి పని పడుతోంది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఏసీబీ ముందుకు సాగుతుంది. పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైనా ట్రాప్ చేసి మరీ రెడీ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో చేసిన సోదాలతో ఒక్కసారిగా అంతా షాక్ గురయ్యారు. పెద్ద ఎత్తున క్యాష్, ఆస్తులు గుర్తించారు. ధరణిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన రెవెన్యూ ఉద్యోగులు ఏసీబీ భయంతో భూములకు సంబంధించిన ఏ ఫైలు కూడా ముట్టుకోవడం లేదట. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు అయితే కొందరు సెలవుల్లో వెళ్లడం, జాగ్రత్తలు తీసుకోవడం, లంచాల జోలికి వెళ్లాలంటేనే జంకుతున్నట్లుగా చర్చ జరుగుతుంది. లంచం తీసుకోవడానికి ఉన్నత హోదా, కింది స్థాయి హోదా అన్న తేడా లేకుండా పోతుంది. ఇక్కడ చూడండి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఓ వ్యక్తి నుంచి 8 లక్షల లంచం తీసుకుంటూ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో డబ్బులు కారులో పెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. మరోవైపు రాష్ట్రంలోనే పలు గవర్నమెంట్ హాస్టల్స్ పై మొన్నటికి మొన్న ఏసీబీ అధికారులు సోదాలతో షేక్ చేశారు. ఏకకాలంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, గురుకులాల సంక్షేమ వసతి గృహాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు ఏసీబీ అధికారులు టీములుగా విడిపోయి రైడ్స్ చేశారు. కాలం చెల్లిన వస్తువులు గుర్తించారు. సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, రికార్డులను పరిశీలించారు. తేడా వచ్చిన చోట నోటీసులు ఇచ్చారు. సో అడిషనల్ కలెక్టర్ అయినా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయినా, రెవెన్యూ అధికారైనా ఇలా అవినీతి ఎక్కువగా ఉండే శాఖలపై ఏసీబీ ఫోకస్ పెట్టి మరీ స్పీడ్ పెంచింది. ఇవి గత వారంలో జరిగిన ఎగ్జాంపుల్స్ మాత్రమే.
For more videos like this, subscribe Big TV channel.